The commission also visited the Medigadda barrage, Annaram barrage and Sundilla barrage. Pursuant to such public notice, affidavits have been filed by nearly 110 members, including general public, NGOs and officials. Total number of people examined was 119, including the then Chief Minister Shri K. Chandrasekhar Rao Garu, then Irrigation Minister Shri T. Harish Rao Garu, then Finance Minister Shri Etal Rajendra Garu. After giving everybody a fair chance, giving a fair inquiry, a transparent inquiry, the Commission of Inquiry submitted report on 31st July to the government. Our government, on receiving the report, immediately formed a committee of 3 senior IAS officers to study the Commission's report and submit a summary to the Cabinet. The matter was placed before the Cabinet on 4th August 25. The Cabinet has resolved, దయచేసి ఈ సభలో ఉన్న సభ్యులందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. అసలు మేము ఏ మాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. క్యాబినెట్లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్లో వెంటనే చర్యలపై ఏమీ మాట్లాడకుండా మరి క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో అందరి అభిప్రాయం విని we will take the next course of action, next way forward అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేం మాట్లాడంటారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మరి ది క్యాబినెట్, ది స్పీకర్ సార్, ది క్యాబినెట్ రిజాల్వ్ అంటే ఏమాత్రం కక్ష సాధింపు అనే ధోరణి లేకుండా ఒక డెమోక్రటిక్ వేగా, ఒక పారదర్శకంగా, ఒక ఫేర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసిన తీర్మానం ఏంటంటే రిజాల్వ్ టు యాక్సెప్ట్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఫర్దర్ రిజాల్వ్ టు ప్లేస్ ద సేమ్ బిఫోర్ అసెంబ్లీ ఫర్ డిస్కషన్. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగిందని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి.